ఎక్కడ పోలేయా? పెద్దరు పోలా, నువ్వు ఎక్కడ పోలా? నేను షాద్నగర్ పోలా. షాద్నగర్కా? అరే బాగుందా ఈ రోజు చూసావా? బస్సులు లేవు, లారీలు లేవు, ఎట్లా చేయాలి? అట్లా ఏం బంద్ ఎందుకు? ఆటోలు లేవు. అదే భారత్ బంద్ అంట ఈ రోజు. అట్లనా? మరి భారత్ బంద్. ఎట్ట మనం పోయేదబ్బా? ఎంత దూరం పోలే. ఒక జీపు లేదు, ఒక లారీ లేదు. అరే బస్సులు అంటే బంధువులు, ఇవి కూడా బందా? సర్లే మరి ఇంకా నడుచుకుంటా పోదామా? అబ్బా నడుచుకుంటానా? మరి నా చేత కాదు. నేనా నువ్వేమన్నా పోతావు పోగాని నేను రాలేను, నా చేత కాదు. ఇక్కడ ఉందా పెద్ద ఊరికంటలే. అట్లనా? మరి సరే సరే చూడండి, పొద్దుపోతుంది ఎట్లా గట్ట. యాదో ట్రాక తప్పదు, ఇది వెళ్ళిపోదాం. సరే సరే ఏదైనా వెహికల్స్ రాని ఎక్కువ పోదాంలే. నమస్తే. నమస్తే. ఏమన్నా నువ్వు చెప్పకుండా వాడ కూడా వస్తాను కూడా అన్న. వర్షం కదన్నా, తడుచుకుంటూ వస్తాం మేము కూడా. ఏం జరిగింది తెలుసా? వాడు బట్ట మాసిన వాడు లేడా? పెగులేతాం పానే. నేను వస్తే ముందుకు వాడు రాలే. నేను తడిచి అందా టోపీ అన్ని ఆడ పారేసి కానీ మళ్ళీ క్లైమేట్ ఎట్లుంది అన్నా? ఏం లేదన్నా. ఏం లేదు, మా దగ్గర డబ్బులు ఏం లేవన్నా. మళ్ళీ కాదప్ప, నువ్వు అప్పుడే చెప్పాలి. వస్తప్పుడే డబ్బులు అంటే ఉద్రి వేసాక ఇప్పుడు అన్న లేదన్నా, ఉండే డబ్బులుండే కంతు కడితే ఉండేదాంట్లో కన్నా అయిపోయాను. మళ్ళీ ఎట్లానా? నువ్వే ప్లాన్, వాన పడింది క్లైమేట్. ఏమో అన్న చూసుకుంటా, నువ్వే చూడను. ఇంకా పెద్ద మంది చేసుకోబా. ఎట్లా మళ్ళీ ఇప్పుడు క్లైమేట్ ఎట్లుంది, ఏం కదా? దేవుడు ఇద్దరు బక్కరకాలు నిలబడినారు. అవు వాళ్ళు చూసినా అప్పుడు ఛాన్స్ అయిపోయినా వాళ్ళు. అన్న ఏదో ప్లాన్ వేద్దాం వాళ్ళకి. నాకు తెలిసి వీళ్ళు ఏదో ఊరికి పోయేటట్లుంటారు. కాదు, నువ్వు ఒక ఆయన చూస్తే వెరైటీగా ఉన్నాడు, ఇంకొక ఆయన కూడా చాలా పెద్దగా ఉన్నాడు. నువ్వు చాలా వెరైటీ కనపడుతున్నారు ఇద్దరు. సంచులు గింజలు పట్టుకున్నా వాళ్ళు పల్లె దొరికినారా మనకి? అది చెప్పాలి ఫుల్ డైరెక్టర్ కాదనా? ఈ రోజు హాలిడే కదా, మొత్తం బస్సులు గిస్సులు ఏం లేవు. లేదన్నా ఈరోజు స్ట్రైక్ అంటా మొత్తం. మళ్ళీ ఇంకా మన బండ్లో డ్రాప్ చేస్తామని ఏమన్నా? అంతే కదా? సూపర్ ప్లాన్ వేసుకోనా రైట్ అన్నా. పెద్దా అక్కడ 3 బండ్లు ఉన్నవి. అవునులే, అడుగుదాం పదా. అడుగుదాంపా. ఏమన్నా యాడికి పోలా? నేనేమో పెబ్బేరు పోలా, ఈ పెద్ద ఆయన వచ్చేసి శంషాబాద్ పోవాలంట. ఇప్పుడు అయితే స్ట్రైక్ కదనా, బండ్లు గిండ్లు ఏముండేవు. ఏమన్నా శంషాబాద్ అంట. మళ్ళీ ఇటు వస్తావా? మొన్న ఇటు వస్తావు కదా స్ట్రైక్ ఉన్నప్పుడు. ఇట్లే ఏం పా నువ్వు? నా 700 అయితే చూడు. ఎంత? 700. 700? అవు పెట్రోల్ అనా? 700 అంట నీకు? ఏం ఆయన 200 ఇంకా తక్కువ తీసుకున్నా ముసలోళ్ళని. ఎన్ని కిలోమీటర్లు ఉందన్నా చెప్పనా? చూడన్నా ఇట్లా బస్సులు బంద్ అని చెప్పేసి ఇంత పెద్దగా చెప్తే బండ్లు తీసుకోపోతాడు. మా ఇంట్లోనే తీసుకోపోం బయటికి. ఇతను చూడు, ఇతనికి అర్థం కాలే. బండి బస్సులో పోతే ఛార్జ్ ఎంతో తెలుసా? హైదరాబాద్ కాదు ఆయన శంషాబాద్, నేను పెబ్బేరే కదా. ఆ బాధ అయితే కూడా బాధకే పోవాల్సిందే కదా. అది కాదన్నా, టౌన్ లో బైక్ బుక్ చేసుకుని పోతేనే 100 రూపాయలు. 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు 100 రూపాయలు అవుతుందన్నా. నువ్వు బలి చెప్తావు. నువ్వు ర్యాపిడో బుక్ చేసి తెలుస్తుంది నీకు. మందులు కష్టాలు ఉండరు, సాయం చేద్దామని అనుకుంటున్నాము. మనం ఏం ఆలోచించినాం? పాపం ఏదో వయసు అయినా నెమ్మడి ఇతరు ఉన్నాడు అనుకున్నాము. వద్ద అనుకుంటారు. 2 రోజులు నిన్నే 2 రోజులు ఇక్కడనే ఉంటారు. మనకెందుకు మరి ఎట్లా? మరి 500 ఉంది, 200 ఎక్కువ అడుగుతున్నారు వీళ్ళు. అవు మళ్ళీ ఇడమే కదా. పిరమంటే రాత్రిపూట ఈడే ఉండి పాములు గిమ్ములు వస్తాయి. 2 నాళ్ళు ఉండండి, హోటల్ భోజనం ఉండండి. 2 రోజులు తెలియదు కదా చెప్తున్నా. అందుకే ఒక నిమిషం మేము ఆలోచించుకున్నాం. పెద్ద ఇదిగో ఇక్కడే ఉంటే కదా రాత్రి బస చేయడానికి లాడ్జ్ పోతే దాదాపు ఇద్దరు కలిసి వాడు 600 తీసుకుంటాడు. మళ్ళీ తిండి ఖర్చు పలానా అవి అన్ని ఉంటాయి. బాగా పడుతుంది.
మళ్ళీ ఆడ పడేసుకునే దానికైనా మా దగ్గర పడేసుకునే మా దగ్గర పడేసుకుంటే సరిపోలే. చెప్తే వినాలా ఏదైనా 700 అంటే కొంచెం తగ్గించుకోండి కొంచెం. కాదు ఇది బస్సు కాదు, ఇది బండి. బండిలో తీసుకోపోవాలా వస్తే అబ్బాబా అంటావు, అబ్బాబా కాదు తీసుకోపోతాం. తడిసి వానకి చల్లగా అయిపోయి మళ్ళీ రాత్రికి హీట్ చేసుకోవాలి మళ్ళీ మనం. ఇప్పుడే హైదరాబాద్ పోయి ఇట్స్ పెట్టి వచ్చినాం. వీళ్ళకి ఏమైనా తెలివి ఉంది వాళ్ళతో ఏం లేనా మనం మాట్లాడదాం. బస్సులో కూర్చుంటే బయట ఎవరన్నా చూస్తారా? మన బండి వీరు హాయిగా ఇక్కడ చూస్తారు, ఈ పక్క ఇక్కడ చూస్తారు. ముచ్చతలను చూస్తారు. ఆపు అంటాడు, ఆపొచ్చు. వంటికి వస్తే ఆపొచ్చు. ఒంటికి వచ్చిన ఆపొచ్చు, రెండుకి వచ్చిన ఆపొచ్చు, ఆపొచ్చు, మూడుకి వచ్చిన తొలగిపోవచ్చు. ఆపుతారా? 3కి వస్తే కూడా తొలకపోతారా? 3 వస్తే కూడా తొలగదాం. వయసు లేదు నీది కూడా. కాదు, మళ్ళీ మేఘాల పాట కూడా వేసుకోవచ్చు. నీకు ఇష్టం ఉంటారా? ఇష్టం ఉంటే రాని, మీ ఇష్టం. కాదు పెద్ద నుంచి 2 రోజులు ఉండండి. కొంచెం విశ్వాసం కొద్ది నిలబడి అడుగుతున్నాం మీకు. ఏదో పాపని పెట్టుకో పాపం అని ఉండు ఇన్ని ఉండిపో. మీ ముగ్గురుని చూస్తుంటే నాకు మనం ఏం దొంగలా కనపడుతున్నామా? జేబు దొంగ, గజ దొంగ, నువ్వు యమ దొంగలా ఉన్నట్టు. మనకేది మీరు ఓ రోజు కేజీ బంగారం సందులో ఎడుకుని పోతున్నారు. మేము జోబు దొంగలము, గజ దొంగలము, మనం అడిగి దొంగ ఆయన. కొంచెమన్నా అన్ని కదా కొంచెమన్నా ఉండాలి కదా. ఇప్పుడు నిన్ను ఎక్కించుకోవద్దు, నీకు ఎనికైనా డబ్బులు రాని దగ్గర మొదలు అది చెప్పు. సంతులు పెద్ద సంతులు పడినారబ్బా. ఫస్ట్ వేయాల డబ్బులు పెట్రోల్ ఇప్పుడు ఆడబోయి ఎవరితో మధ్య నిలిచిపోతే కాదు. నువ్వు ఇప్పుడు బుడ్డలు అమ్మినావు కదా, డబ్బులు మస్తు ఉండవి, మధ్యలో తీసుకొని కరెక్టే. మరి అదే కదా. చెప్పు, రేపు వస్తామని చెప్పు. నమ్మనీకి లేదు. అనుమానం ఉంటే వదిలే దండిగా. సార్ మన దగ్గరికి ఇప్పుడే పోయిస్తుంది. ఒకసారి మనం రౌండ్ దింపొచ్చినప్పుడు 2వ రౌండ్ ఇప్పుడు రౌండ్ దింపొచ్చినాం, ఇది 2వ రౌండ్. మనం ఇంకా టైం దాన్ని బాధలేదు కదా. బాగా కొట్టావు కదా, బాగా కొట్టినాడు. స్ట్రైకులు పడితే కొంచెం ఆదాయం ఉంటది. మన ఊరికి నిలబడద్దండి, ఫుల్ అవుతున్నారు వెనక్కి పోతారు. ఏదో ఒకటి చెప్పండి తొందరగా. హైదరాబాద్ నువ్వు కూడా ఆలోచించాలన్నా, ఇంతలా ఉన్నావు, బండి గిండి ఏమైనా అయితే రిమ్ రిమ్ బెండ్ అయితే ఏమైతుంది మా పని? బస్ లేదు, లారీ లేదు. ఆ మనిషి పోత పోత లపక్కంటే ఎవరికి వచ్చిందంట, గాలిలో ఉన్నాడు అని వెనకలు పడితే లేదు. ఫోన్ చేయలేట్లుంటే అప్పుడు ఫోన్ చేసా వసేలే, ఏం పర్లే. ఆడికొచ్చింది అవసరమా? ఏమో మనం ఎందుకు అన్ని మరలా వాళ్ళకి ఇష్టమైతే రాని, లేకపోతే ఈయనే ఉండండి. నేను ఒక్క నుండి ఏం చేయాలి? నేను అసలు నడుచుకుంటా నడుచుకుంటూ పోండి, చిన్నగా పోతారు. నడుచుకుంటూ పోండి. 700 అడుగుతున్నారు కదా. తలా వచ్చేసి 660 రూపాయలు. సరేలే గానీ అన్న, ఒకటి కండిషన్ ఏంటి? నువ్వు లా ఉన్నావు కాబట్టి ఈ పక్క ఒక కాలే, ఈ పక్క ఒక కాలే, 2 బండ్లు తీసుకుపోతాం. నేను 2 బండ్లు నా కాళ్ళని ఇట్లా పంగల్ చీల్సల్లా అట్లేం ఉండదు, అట్లేం చేయము. దగ్గర పోతాము. అలా వినాయకుడిని ఎట్లా తీసుకుపోతాం అట్లా తీసుకుపోతాం. మీరు అది ఒకసారి తీసి చూపి వెళ్ళిపోవచ్చు. నేను హిందీ సినిమాలో వచ్చేసి అజయ్ దేవగన్ అని ఒక హీరో ఉన్నాడు. ఆయన కూడా ఇట్లే 2 బండ్లు వెళ్తాడు. అలా రావాలని నేనట్టయితే వెళ్ళిపోతాయి గాలిలో. నువ్వు వెళ్ళిపోవచ్చు. యా బస్సులో ఎవరు తీసుకుపోతాడు, యా లారీ ఎవరు తీసుకుపోతాడు. ఎంత డబ్బులు పెట్టినా సుఖం రాదు. ఆ మనిషి అయితే ముందు కూర్చోబెడతాంలే. ముందు కూర్చుంటాడు, కలికి వణుకుతాడు, కుయ్ 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 అంటాడు. కూర్చుంటాడు ముందర ఏమైనా పెద్ద ముందర కూర్చోాలి చూడు. కూర్చుంటావా? మీరు ఆడ కూర్చోండి, ఆడ కూర్చుంటా. డిక్లో కూర్చో, చచ్చిపోతే గాలి కదా. డిక్లో కూర్చుంటే నువ్వు ఇటు వస్తావు, నేను ఇటు రావాలా? నువ్వు వేరుసా? లేదు, నాకు వేరే కష్టం ఉన్నారు. నువ్వు చూసలేనా? ఇప్పుడు నా ఎమ్మడ ఆయన నువ్వు వచ్చేమి నాకు వేరే కస్టమర్ ఉన్నారా? మేము వచ్చేంత వరకు కండిషన్ మర్చిపోయినా. ఒక కండిషన్ కొంచెం అనా, ఒకటి ఫస్ట్ డబ్బులు ఇవ్వండి. డబ్బులు ఇచ్చిన తర్వాత మేమేమంటే గాలికి మీ కళ్ళకి బట్టలు కడతాం. ఎందుకంటే గాలి కళ్ళు వాన పడితే ఇబ్బంది పడతారు మీరు. మీ సేఫ్టీ కోసం అన్నా మేమనేది. దుమ్ము పడకుండా ధూళి పడకుండా. కాదయ్యా, చూడు వాళ్ళు ఏదో కొంచెం వయసు వాళ్ళు చెప్తుంటే మీరు ఏదో అనుకుంటున్నారు. మేము దోపిడీ చేస్తున్నామా? కదయ్యా, నేను ఎందుకు అబద్ధం? మా పిల్లలు అంటే ఏదో అబద్ధం చెప్తాను అనుకుందాంలే. నేను ఎందుకు చెప్తానయ్యా?
నిజమేలే కరెక్టే. ఏమి నువ్వు ఆ, ఇబ్బంది పడకుండా నీ దగ్గర ఉన్న డబ్బు కూడా మా పిల్లల దగ్గర పెట్టవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. నా దగ్గరే పెట్టుకుంటా, నా డబ్బులు నా దగ్గర. సంతోషమే డబ్బులు పిచ్చుకో. సంతోషమే. తాండి సార్ తాండి 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 మంచిగా 660 రూపాయలు అన్నారు. తీసుకో. ఆ, ఉండు, ఆయన ఎంత ఇచ్చినాడు? ఎవరెవరు 660. ఆ, అది చూడండి, నువ్వు మాట్లాడేది అంతే కదా. అంతేలే. ఆ, మళ్ళా తా. 660 నీది. కొంచెం సరిపోతే అంతే మరి చాలా ఆలి. యాది? అబ్బా. బాటిల్ సరిపోతాయి, గ్లాసులు తీసుకో. 620 రూపాయలు. డౌట్ వస్తుంటా మరి. అబ్బా. ఏమో చేసేటట్టు మనల్ని. ఏం లేదు, అన్నా మీరేమన్నా బంగారం ముడ్లు పెట్టుకుంటున్నారు మరి చేస్తారన్నారు. బట్టలు కట్టు. బట్టలు కట్టాలన్నా. కాదప్పా, నేను పోయేస్తున్నాడు రా, నాకు కస్టమర్లు ఉన్నారు. నువ్వు ఫెరాబు అబ్బా, నువ్వు ఫెరాబు. నేను చూసుకున్నా పాప. కంటికి కట్టుకుంటే దుమ్ము పడకుండా పెద్ద మంచి మళ్ళీ కళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయితే ఇబ్బంది అవుతుంది. ఏం చేస్తారు? ఏం చేస్తాం అన్నా ఎక్కడన్నా స్టార్ట్ చేస్తున్నాం బండి. కూర్చోండి. స్టార్ట్ చేస్తున్నాం. బయలుదేరుతున్నాం. ఎక్కడన్నా మీకు ఏదన్నా ఇది వస్తే పట్టుకోండి మమ్మల్ని, ఆ? సరేనా? పట్టుకోండి. అబ్బా, లగ్జరీ బండి కంటే చాలా స్మూత్ పోతుంది. ఏం కదలికలు లేవు, ఏం లేవు. ఎంత బాగుపోతుంది ఇది. బాగుంది స్కూటీ. బా ఇదేమబ్బా, శబ్దం లేకుండా అదరకుండా బెదరకుండా తీసుకుపోతున్నాడు. బస్సులో ఎగిరేస్తుంది అదే పనిగా. సంతోషంగా బాగా తీసుకుపోతున్నాడు. శబ్దంలే గిబ్దంలే ఎగిరేయడంలే. చాలా బాగుందయ్యా, ఇదే బాగుంది బస్ కన్నా. ఏం పదా, నువ్వు నా పక్కనే వస్తున్నట్లున్నది. ఓయబ్బా, నువ్వు నా పక్కనే ఉండవా? నువ్వు ముందుకు పోయినావు అనుకోండి కదా నేను. యాడవేంటి ఇంతసేపు? నా తగల్లాను. ఏంలే, నువ్వు లావుండవు కదా, అవు నువ్వు ముందు కింద కూర్చొని నడుపుకుంటూ బండి. కింద కూర్చొని నడుపుతుంటివా? చాలా సేపు కదా. కాకూడదని. ఏమబ్బా, ఏం పైకి పోతుంది బండి? ఏ కిందికైనా పంపిస్తున్నావు ఎట్లా? ఇది మంచి స్లో యాక్షన్ బండి. అట్టనా? హైటెక్ బస్. అవలే 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 అవలే. కానిలేనైనా కానిలే తండ్రి. బాబా బాబా, ఏం కులుపులు లేకుండా బంగారులాగా తీసుకుపోతున్నావా? బల తీసుకుపోతున్నారు అబ్బా, బాగా తీసుకుపోతున్నారు. ఎగిరేయకుండా ఏం లేదమ్మా, ఈ స్పీడ్ కి మీరు భయపడతారని ఉన్నది బట్ట కట్టి తీసుకెళ్తున్నాం. అట్లనా? సరే సరే సరే. ఏం చెప్పలేనా? తాగదాం తాగదాం. ఏమయ్యా తీరాలన్నా ఏమయ్యా వెళ్ళిపోయినారు కదా, ఎక్కడి ఇంకా బండి ఎక్కడికి బయలుదేరదాం. ఒక గంటలో మనం మీ ఊరు వచ్చేస్తుంది. ఓకేనా? సరే సరే. ఉండండి పెద్ద, ఉండండి. పెట్రోల్ ఎంత ఉందో చూసుకో. సరే చూసుకుందాం, పెట్రోల్ ఎంత ఉందో చూసుకుందాం. సరేనా? సరే సరే. పెద్దగా ఉండవా? పెద్దగా బడమీగా బండ్లు లేవు, అనాలు లేరు. నా గురించి ఎక్కడ పోయి? అవునబ్బా, ఇంత అడవిలో దర్శించినారు. అదే కదా. బా ఏం ఇక్కడ డబ్బు గిబ్బు కూడా దెంపని పోయి. ఎక్కడ పోయినరు? ఎక్కడ లేదో నాయనలు, దొంగ నాయనలు. రై, నాకు ఒంటి కోసం ఒంటికి పోయేస్తా పోయి. సరే పెద్ద ఏందో ఏం లేదు. కానీ అవసరంగా ఈరోజు భారత్ బంద్ అని చెప్పేసి బస్సులు లేవు, లారీలు లేవు, ఆటోలు లేవు. లాస్ట్కి స్కూటర్ల మీద వస్తే ఈ నాయలు అంతా దొంగ నాయలు తేలి మధ్యలో ఇరకపోతుంది. దేవుడా, అది కాదనా? మనకి రోజు ఇట్లాంటివే దొరకాల స్ట్రైక్లు. అవును, నువ్వు ఎందుకు రాలేదు? నీకు సోడాలు, బాటిల్, గ్లాసులు అన్ని తెచ్చి పెట్టాలి కదా. అది కాదనా? అన్నా పెద్దవాడు మంచి అడిగిసరా నాయన. రేపు మళ్ళీ వచ్చి తాగుతున్నారా? రారా, తొందరరా పోయిర్రా, పరిగెత్తిపోయిర్రా.